అన్నార్థుల కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ వృద్ధులకు 30 రూపాయల పెన్షన్, పేదలకు కిలో ₹2 బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. పేదలకు పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతోందన్నారు. జూలై 1 నుంచి ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ సిబ్బందితో కలిసి ప్రజాప్రతినిధులు టీడీపీ కూటమి ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందేలా చూడాలని పిలుపునిచ్చారు. వాలంటీర్ల కంటే పారిశుద్ధ్య కార్మికులకు ₹10,000 ఇస్తే గ్రామాలు పారిశుద్ధ్యం నుండి బయటపడతాయని ఎమ్మెల్యే అన్నారు. డబ్బులు కూడా రెడీగా వచ్చేసి ఉన్నాయి సచివాలయాలకి. ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక స్థితి ఈ రోజు అంతకంటే మెరుగైన ఆర్థిక స్థితి లేదు. మనసుంటే మార్గాలు ఉంటాయి. ఆ మార్గాన్ని అన్వేషించాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ముందుగానే 4,408 కోట్ల రూపాయల నిధుల్ని ఒక్కసారిగా నిన్నే ఏర్పాటు చేసి రేపు 6 గంటల నుంచి ప్రారంభించి సాయంత్రం వీలైతే ఇంకో రోజు ఉంటుంది. తప్పేటి? ఒకవేళ ఇంట్లో ఉండడాడు లేనివాడికి 2వ రోజు ఇస్తాం. కానీ ఇక్కడ ఇచ్చేది బాధ్యత కలిగినోడు, పారిపోయేవాడు కాదు. ఒంటరి మహిళకు కానీ వీళ్ళందరికీ ₹1,000 పెంచాడు, ₹4,000 అయింది. సరే 3,000 ఎగస్ట్రా ఇస్తాడు కాబట్టి ఆ ఎగస్ట్రా తోటి ₹7,000 ఒకేసారి ఇస్తారు. ఇక్కడ వికలాంగులకి అసలైన ఆదుకోవాల్సినటువంటి సమాజంలో ఆదుకోవాల్సినటువంటి వర్గం ఏదైనా ఉంటే వికలాంగులు. అంగవైకల్యంతో చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి ₹3,000 గతంలో చంద్రబాబు నాయుడే చేశాడు, వికలాంగ పెన్షన్ ఇచ్చాడు. మళ్ళీ ఈ రోజు దాన్ని 6,000 చేశాడు. అలాగే ఎవరైతే బెడ్ రీడ్ పేషెంట్లు ఉంటారో, కదలలేనటువంటి ఇదిలో ఉండి వీల్ చైర్లో ఉండి మంచం మీద ఉండి ఒక మనిషి అసిస్టెంట్